దొరికిపోయి అడ్డంగా అధికారం పోయిన తర్వాత 2-3 నెలలకి తిరిగి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసింది మేడం. సోదరుని స్ట్రైట్ ఫార్వర్డ్ అడుగుతున్నా, సోదరుది ఉమ్మడి గుంటూరు జిల్లానే కదా, అలా డబ్బులు తిరిగి ఇచ్చిందంటే నథింగ్ బట్ ఏం జరిగిన అక్కడ స్కామ్ జరిగినట్టు కదా, అంటే మాకే తెలిసింది. మీడియాలో ఛాన్సర్ లేశారు, మీరు దాని మీద ఏ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు, ఎఫ్ఐఆర్ నెంబర్ ఎంత మీరు చెప్పండి. దాసిని మిస్ అయిపోతున్నాయి అని చెప్పి కూడా వార్తలు వేశారు, అది మీరు మిస్ అయ్యారు. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాసి సంతకాలు పెట్టి అవి కూడా మిస్ అవుతుంది మేడం. ఒక్కటే చెప్పారు. ఇప్పుడు కాకినాడ సీపోర్ట్ కి సంబంధించి కేవీఆర్ గారు కూడా కేవీరావు మళ్ళీ తిరిగి ఆయన షేర్లు ఆయనకి మళ్ళీ తిరిగి బదలాయించారు, ఆయన ఆశ్రయానికి మళ్ళీ తిరిగి ఇచ్చేశారు. అంటే మీనింగ్ ఏంటి? తప్పు జరిగిందని అర్థం. మరి తప్పు జరిగితే మీ ప్రభుత్వం ఏ యాక్షన్ తీసుకుంది? అంటే కూర్చొని సెటిల్మెంట్ చేశారు మీరు అక్కడ, మొన్న సెటిల్మెంట్ చేశారు మీరు అది మిస్ అయినట్టున్నారు. విచారణకి పిలిచినటువంటి వాస్తవాన్ని మీరు మర్చిపోయారు. పని లేదు, ఖచ్చితంగా చట్ట ప్రకారంగానే మేము ముందుకు వెళ్తాము. ఎప్పుడు ఫేమస్ ఎప్పుడు ఫేమస్. చట్టం ఉందా ఏపీలో? చట్టం ఉందా? చట్టం ఉంది కాబట్టి చట్టపరంగా నడుచుకుంటున్నాం కాబట్టి మీరందరూ కూడా మమ్మల్ని చర్యలు తీసుకోలేదు అంటున్నారు. చర్యలు నేను ఫస్ట్ చెప్పా, ఇప్పుడు చెప్తున్నా. నా ఆస్పిరేషన్స్ కోసమో మీ ఆస్పిరేషన్ కోసమో చట్టం జరగదు. తప్పును బట్టి చట్టం జరిగిద్ది, చట్ట ప్రకారమే అరెస్టులు జరుగుతాయి. ఇప్పుడు చెప్తున్నాను, రేపు చెప్తాము. ఈ కూటమి మాత్రం అన్యాయంగా అక్రమంగా ఎవరిపైన పెద్దల సోదరులు ఏం చెప్తున్నారంటే ఈ కూటమి మటుకు ఎట్టి పరిస్థితులు వైసీపీ వాళ్ళు మేము అరెస్ట్ చెయ్యో, అది మీరు అలా అర్థం చేసుకుంటున్నారు. మీరు అలా అర్థం చేసుకుంటున్నారు. మీకు ఒక పెద్ద మనిషి నాతో అన్నాడు మేడం, ఏమన్నాడు? తెలుగుదేశం పార్టీ సోదరులు ఆయన కూడా, తెలుగుదేశం అధికారం పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొస్తారంట. అధికారం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం అంతే కష్టపడి మళ్ళీ అపోజిషన్ లో తీసుకెళ్తారట మేడం. ఇది చాలా కామెడీ డైలాగ్. ఇది అది నిజమే. మాట్లాడుతున్నారు కానీ. సరే సరే, ఒక బ్రేక్ తీసుకుందాం, చర్చ కొనసాగుతుంది. రక్తనాళాలు మూసుకుపోయి జీర్ణకోశ సంబంధి వ్యాధితో ముందు అడ్మిట్ అయినప్పటికీ కూడా హార్ట్ ప్రాబ్లం అని చెప్తున్నారు. తర్వాత ముంబైలో చికిత్స.